సో హెచ్సిటీలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే స్టార్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి వన్ వే అయితే స్టార్ట్ అయింది. సో చూస్తున్నా కదా వెనుక ప్రస్తుతం నేను అగ్రసేన్ మహారాజ్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను చూస్తున్నాను కదా, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే అయింది. సో చాలా మందికి ఈరోజు వన్ వే చేస్తున్నట్టు మరి ఇన్ఫర్మేషన్ తెలీదో లేకపోతే ఏంటో కానీ చాలా వరకు అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే విజువల్స్ మనకు కనబడుతున్నాయి. సో ఆఫీస్కి వెళ్ళే టైంలో చాలా వరకు వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు ఎటు వెళ్ళాలి ఏంటి అనేది కూడా చాలామందికి తెలియకపోవడంతో చాలామంది పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. ఎటు వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఒక్క కిలోమీటర్ దానికి 6 కిలోమీటర్లు చుట్టూ తిరగాలని చెప్పేసి పోలీసులతో గొడవ కూడా పడుతున్నారు. సో హెచ్సిటీలో ఏదైతే భాగంగా మనకు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అయితే స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు గత కొద్ది రోజుల క్రితమే చెప్పారు. సో 2 ట్రయల్ రన్స్ కూడా చేశారు. ఏప్రిల్ 5వ తారీఖు ఒక ట్రయల్ రన్ చేస్తే జూన్ 21 6 గంటల పాటు ట్రయల్ రన్ కూడా చేశారు. మొదటి ట్రయల్ రన్లో 3 గంటలు చేస్తే సండే రోజు జూన్ 21న 6 గంటల పాటు సండే చేశారు. సో ట్రయల్ రన్స్ 2 చేసిన తర్వాత కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే కనుగొన్నారు. సో ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడెక్కడ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏంటి, సో ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ ఉన్నాయి, సో వీటన్నిటికి సంబంధించి జూన్ నుంచి ఏప్రిల్ నుంచి 2 ట్రయల్ రన్స్ చేసిన తర్వాత ఈరోజు అంటే ఆగస్టు 18వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో 24 గంటల పాటు కేవలం వన్ వే కేబీఆర్ పార్క్ చుట్టూ కంపల్సరీ వన్ వే చేయాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు అయితే డిసైడ్ చేశారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో చూస్తున్నాం కదా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కొంచెం ఈ రోడ్డు చడా ఉంటుంది, అప్ప ఎక్కేటప్పుడు కూడా చాలా వరకు వెహికల్స్ స్లో మూమెంట్ ఉంది. సో ఏదైతే మనకు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి దాదాపు బీఆర్ఎస్ పార్టీ అప్పెక్కి ఇటు లెఫ్ట్ సైడ్ మాసప్ ట్యాంక్ రూట్ అయితే చాలా వరకు ఖాళీగానే ఉంది. బట్ మాసప్ ట్యాంక్ నుంచి ఇటు మళ్ళీ కేబీఆర్ పార్క్ చుట్టూ వచ్చే అంటే అపోలో హాస్పిటల్ కానీ లేకపోతే ఒమేగా హాస్పిటల్కి వెళ్ళే రూట్ కూడా చాలా వరకు జామ్ అయింది. సో ఈ మాసప్ ట్యాంక్ వచ్చే రూట్ కూడా దాదాపు మినిస్టర్ క్వార్టర్స్ దాటి విరించి హాస్పిటల్ వరకు వెనక్కి ట్రాఫిక్ జామ్ అయిందంటే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్టు మనకు తెలుస్తుంది. సో ఎక్కడ చూసినా మొత్తం ట్రాఫిక్ జామ్. ఆఫీస్కి వెళ్ళే టైం మార్నింగ్ అంతా హడావిడిగా తెలిసిన వాళ్ళైతే కొద్దిగా ఎర్లీగా బయలుదేరారు, బట్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో యాజ్ యూజువల్గా రోజు బయలుదేరారు. కట్ చేస్తే ఏదైతే మనకు టీడీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లీట్ రైట్ తీసుకోవడం లేదు, లెఫ్ట్ తీసుకోవడం వల్ల చాలా వరకు షాక్ అయ్యారు. ఎందుకంటే చాలామంది కూడా ఇంకా తెలియట్లేదు. బట్ ట్రాఫిక్ పోలీసులు చాలా వరకు సోషల్ మీడియాలో కానీ, రేడియోలో కానీ, పేపర్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇలా చాలా రకాలుగా మేము ఆగస్టు 18 నుంచి వన్ వే చేస్తున్నామని చెప్పేసి చెప్పినప్పటికీ సో చాలామంది వాహనదారులకైతే తెలియని పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో కూడా అంటే ఇప్పుడు దాదాపు ప్రాజెక్టు 18 నెలల్లోపు కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ సో 18 నెలలు వాహనదారులు కంప్లీట్ కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు ఒక 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 6 కిలోమీటర్లు ఫ్రీ వన్ వే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో వన్ వేలో చాలా వరకు ఫ్రీ మూమెంట్ ఉంటుంది. గతంలో 2 ట్రయల్ రన్కి సంబంధించి సండే పూట చేశారు. సో ఈరోజు వర్కింగ్ డే ఒకరోజు చేస్తే కూడా బాగుంటుంది. సో ట్రయల్ రన్ అప్పుడు చేయకుండా కేవలం సండే చేయడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ను కూడా అంచనా వేయలేకపోయినట్టు అయితే మనకు కనబడుతుంది. సో దాదాపు 200 నుంచి 300 మంది ట్రాఫిక్ సంబంధించి అఫీషియల్స్తో పాటు ట్రాఫిక్ జాయింట్ సిపి మార్నింగ్ ఉదయం నుంచి జాయింట్ సిపి జోయల్ డేవిస్ కూడా ఉదయం నుంచే మొత్తం చూస్తున్నారు, పరిస్థితిని అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల నుంచి అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకంటే చాలా వరకు వాహనదారులు అయితే మొత్తం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కనబడుతుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఎక్కడ చూసినా కంప్లీట్ ట్రాఫిక్ జామ్. అటు వెంకటగిరి వెళ్ళే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకొని వెంకటగిరి వెళ్తే కూడా వెంకటగిరి యూసుఫ్ కూడా ఆ ఏరియా కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు చూస్తే మాసప్ ట్యాంక్, ఇటు విరంచి హాస్పిటల్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది. అటు చూస్తే రోడ్ నెంబర్ 10. సో ఈ ఎఫెక్ట్ మొత్తం దాదాపు సిటీకి ఏదైతే ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ ఇంకొక 2-3 కిలోమీటర్ల 5-6 కిలోమీటర్ల పరిధిలో కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే పెద్ద ఎత్తున మనకు కనబడుతుంది. సో చాలా వరకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సో పోలీసులు ఎక్కడికక్కడ సిగ్నల్స్ ఇస్తున్నా, పోలీసులు ఎక్కడికక్కడ సమాచారం ఇస్తున్నా కూడా ట్రాఫిక్ సంబంధించి వాగ్వాదం పెట్టుకుంటున్నారు. చిన్న దూరానికి ఇన్ని కిలోమీటర్లు దూరం చేయాలా, మాకు ఆఫీస్ టైం అవుతుందంటూ ట్రాఫిక్ సిబ్బందితో గొడవ పడుతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా ఓపికగా చెప్తున్నారు. ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ కూడా పెట్టారు. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి కూడా సో కంప్లైంట్ చేస్తున్నారు. సో పోలీసులు మాత్రం చాలా రకాలుగా చాలా మీడియాలలో మేము చాలా సందర్భాలలో కూడా ఈరోజు ఆగస్టు 18 నుంచి వన్ వే అని చెప్పేసి రేడియోలో కూడా
చాలా వరకు మేము ప్రచారం చేసామని చెప్పినప్పటికీ సో గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే మాత్రం సో చూస్తున్నారు కదా పెద్ద ఎత్తున ఈరోజు అంటే పోలీసులు చెప్పేది ఏంటంటే ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ కొంచెం జనాలకు అలవాటయ్యే వరకు ఈ కష్టాలు తప్పవని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నప్పటికీ సో చూస్తున్నారు కదా చాలా వరకు కూడా ఈ పక్కనే జస్ట్ నాకు మనమున్న చోటు నుంచి ఒక 100 మీటర్స్ లెఫ్ట్కి ఒమేగా హాస్పిటల్ ఉంటుంది. ఇంకొక కొద్ది దూరం వెళ్తే దాని పక్కనే అపోలో హాస్పిటల్ ఉంటుంది. ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రధానంగా ఒమేగా హాస్పిటల్ కానీ అపోలో కానీ చాలా పెద్ద హాస్పిటల్స్ అని చెప్పుకోవచ్చు. సో అంబులెన్స్ల పరిస్థితి అయితే చాలా బాధ వర్ణాతీతం. ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు అంబులెన్స్లు వస్తే పరిస్థితి ఏంటనేసి కూడా దానికి సంబంధించి గతంలోనే అనుకున్నారు. బట్ ట్రాఫిక్ అంబులెన్స్ సంబంధించి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. బట్ షార్ట్ కట్స్ ఎందుకంటే అంబులెన్స్ డ్రైవర్లకి ఐడియా లేకపోవడంతో ఈ కేబీఆర్ పార్క్ లైన్ కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా 5 కిలోమీటర్స్ వాళ్ళు తిరుగుతూ ఉండాలి. సో 5 కిలోమీటర్స్ ఫ్రీ రన్ ఉంటే ఫ్రీ మూమెంట్ ఉంటే పర్లేదు. బట్ ఇంత ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ల పరిస్థితి ఏంటనేసి కూడా చాలా వరకు చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ చాలా వరకు చెట్లు నరికేయడంతో ప్రకృతి ప్రేమికులకు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ఎంత చేసినా కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఆగదు అని చెప్పేసి మరో పక్కన చెప్తుంటే లేదు ఖచ్చితంగా ఈ అండర్ పాస్లు కానీ దాదాపు 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. సో దాంట్లో హైదరాబాద్లో ఇది ఒక తలమానికమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి హెచ్సిటీలో భాగంగా ఇది ఒక తలమానికమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటే సో గతంలో వాళ్ళు ఏదైతే ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకించే వాళ్ళు చెప్తుంది ఏంటంటే రోడ్ నెంబర్ 45లో కూడా దుర్గం చెరువు దగ్గర కట్టినప్పుడు కానీ లేకపోతే రోడ్ నెంబర్ 45లో కట్టినప్పుడు ఫ్లైఓవర్స్ కట్టినప్పుడు కానీ దిగిన తర్వాత కంప్లీట్ మళ్ళీ జామ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ప్రకృతి ప్రేమికులు కానీ చాలా వరకు మేధావులు సూచించేది అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయాలి, ఆర్టీసీ బస్సులు కానీ లేకపోతే మెట్రో విస్తరణ జరగాలి. సో మీరు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ఎన్ని అండర్ పాస్లు కట్టినా రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ని క్రమపద్ధతి కంట్రోల్ చేయడం చాలా వరకు కష్టమవుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో కనెక్టివిటీ ఉంటే ఇటు మెట్రో కానీ ఆర్టీసీకి సంబంధించి చాలా కాలనీస్కి కూడా కనెక్టివిటీ ఉంటే ఖచ్చితంగా అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేందుకు ఉంటుంది. సో చూస్తున్నా కదా దాదాపు ఒక్కొక్క కారులో ఒక్కొక్కరు వెళ్ళడం, లేకపోతే ఒక్క పని మీద ఒక్క కారు, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 కార్లు ఉంటాయి, లేకపోతే బైక్స్ అయితే 4 బైక్స్ తీసుకెళ్ళడం. సో చాలా వరకు ఇలాగే ఉంటుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తేనే ట్రాఫిక్ కంట్రోల్ అనేది అవుతుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ చేయకుండా మీరు ఎన్ని అండర్ పాస్లు కట్టినా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా కాదని చెప్పేసి మేధావులు చెప్తున్నారు. సో ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇది ఒక తలమానికమైన ప్రాజెక్ట్ తీసుకుంది. సో ట్రాఫిక్ సిఐ కూడా మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే జస్ట్ నేరో ఉంది, అప్పు ఉంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది, మీకు ఎక్కువ ఉన్నట్టు అవపడుతుంది. బట్ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఇదే పరిస్థితి ఉంది. పొద్దున్న నుంచి కూడా దాదాపు వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి సేమ్ ఇదే సిచ్యువేషన్. దాదాపు ఇప్పుడు 11 అవుతుంది, 2 గంటల నుంచి దాదాపు ఇదే ట్రాఫిక్, ఇదే రౌండ్ తిరగడం. లేకపోతే అంటే కంప్లీట్ 1 వే ట్రయల్ రన్ చేసినప్పుడు చాలా ఫ్రీగా ఉండే, వీకెండ్లో చేశారు కాబట్టి పోలీసులు కూడా అంత అంచనా వేయలేకపోయారు. సో ఈ రోజు నుంచి వర్కింగ్ డే ఉంది కాబట్టి సో చాలా వరకు కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా చాలామందికి ఎందుకు తిరుగుతున్నామో అర్థం కావట్లేదు. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో చిన్నపాటి దూరానికి ఇంత దూరం తిరగాల అని చెప్పేసి కూడా సో వాహనదారులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ట్రాఫిక్ పోలీసులు దాదాపు 200 నుంచి 300 పైగా దీనికి సంబంధించి ట్రాఫిక్ కంట్రోల్ చేసే డ్యూటీలో ఉన్నారు. బట్ ఎంతమంది ఉన్నా కూడా వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొదటి రోజు కాబట్టి కొంచెం చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంది. ఇంకొక 4-5 రోజులు అయితే అలవాటు అయిపోతుంది. సో 4-5 రోజులు అలవాటు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అందరికీ చాలామంది అదే చెప్తున్నారు, మాట్లాడే టైం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు ఆఫీస్ టైం అవుతుంది, చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంత ట్రాఫిక్ ఏంటని చెప్పేసి కూడా మనకు ఒక్క నిమిషం చూస్తున్నా కదా పబ్లిక్ తిడుతున్నారు. సో ఇంత ట్రాఫిక్ ఏంటి అసలు ఏంటి అని చెప్పేసి కూడా తిడుతున్నారు. కనీసం ఆగి మాట్లాడే టైం కూడా లేదు, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ మీ దగ్గర ఆగితే మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాలు వేస్ట్ అవుతుందని చెప్పేసి కూడా పబ్లిక్ అయితే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో చాలా వరకు ట్రాఫిక్ అయితే మనం చూస్తున్నాం, చాలామంది చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఎండ కూడా బాగానే ఉంది, ముఖ్యంగా 2 వీలర్స్ అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇది ఓవరాల్గా కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే 1 వే పెట్టారో ఈ రోజు నుంచి 1 వే స్టార్ట్ అయిందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ట్రాఫిక్ పోలీసులు చెప్పేది అంటే 1 వే చేయడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది, ఎక్కడ వాహనాలు ఆగవని చెప్పేసి పోలీసులు చెప్తుంటే బట్ గ్రౌండ్ లెవెల్లో మాత్రం
పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. సో వన్ వే చేయడం వల్ల వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. గత 3 గంటల నుంచి వాహనదారులు అయితే నెక్ టు నెక్ ఉంది. చూస్తున్నారు కదా, బంపర్ టు బంపర్ వెహికల్ అయితే దాదాపు 3 గంటల నుంచి కూడా పొద్దున 9 గంటలకు స్టార్ట్ అయింది. సో కొంతమంది వాహనదారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎంతసేపు ట్రాఫిక్లో చిక్కుకున్నారు, ఏంటి భయ, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇప్పుడు జూబ్లీస్కి అని అదేమంటారు మన ఫిలిం నగర్ వెళ్ళాలి, చేక్పేటు, మణికొండ. అర్ధ గంటకి ఎక్కువైంది, పోను గంట అయింది ఈ ట్రాఫిక్లో ఇరుకుబడి. ఇప్పటికే ఇట్లా వెళ్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా కష్టం, బ్రేక్ దొక్కి క్లచ్ పట్టుకొని చాలా కష్టం అయిపోయింది బాగా. 2 నెలలు కూడా ఇట్లా ఉంటుంది అంటారు మరి పోలీసులు, ఎట్లా మరి? మరి ఎట్లా అంటే ఇంకా బాగా మానేసుకొని ఇంటికాడ కూర్చోవాల్సిందే. ఇంకా ఇట్లా అయితే ఏమి వేయగలేము ఇంతసేపు, చాలా తిప్పలు అవుతుంది కదా. అట్లా చాలా కష్టం అయిపోయింది పబ్లిక్ మాకైతే. అంటే ఎన్ని కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరుగుతున్నాను ఇప్పుడు? రోజుకి వచ్చి 80 కిలోమీటర్ తిరుగుతా. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా కిలోమీటర్ తిరుగుతున్నాను? మామూలు రెగ్యులర్గా ఇంత ముందు ఎట్లా తిరిగేది, ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నా? అందాజు 5-6 కిలోమీటర్ ఎక్స్ట్రా అయింది. 5 నుంచి 6 కిలోమీటర్ ఎక్స్ట్రా అయింది. అయితే అయిందేమో కానీ ఇంకా ట్రాఫిక్లో ఇరికిపోయినాం కదా, ట్రాఫిక్లోకి వెళ్ళలేకపోతున్నాం. చాలా ఇబ్బంది అయిపోతుంది పబ్లిక్, చాలా కష్టం ఉంది. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా కిలోమీటర్లు అయినా పర్లేదు, బట్ ట్రాఫిక్ లేకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరికొంతమంది పబ్లిక్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి తెలుసా తెలీదా? ఎందుకంటే పోలీసులు చెప్తున్న వర్షన్ ఏంటంటే గత కొద్ది రోజులుగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో వాహనదారులకు ఆ విషయం తెలుసా తెలీదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇది తుక్లక్ పాలన. ఇది ఎందుకు ముఖ్య ఎక్కడ ఉంది అంటే ఇలా చూపించినట్టుంది. గాడాక పక్క కొంచెం మాదాపూర్కి పోయేది ఉంటే ఇదంతా తిరిగి రావాలన్నా, ఈ కేబీఆర్ పార్క్ మొత్తం తిరిగి రావాలా? ఇది ఎక్కడ పద్ధతి అన్న? తెలియదు, ఎవ్వరు ఒక్క ఇంటిమేషన్ కూడా లేదన్న. 10 రోజుల నుంచి ముందే లేనే లేదు, అస్సలు లేదన్న, ఒక్క ఇంటిమేషన్ లేదు. ఇది దీన్ని తుక్లక్ పాలన అంటారు. सर सिकंदराबाद से आ रहे हैं सर। ट्रैफिक इतना मिल रहा है, पूरा पार्क घूमना बोले तो 2 घंटे लग जाता। अभी क्या करेंगे, अभी टाइम से ड्यूटी नहीं गए तो उधर भी प्रॉब्लम होता। अभी 2 घंटे ट्रैफिक में जाना, फिर वहाँ क्या काम करना, क्या आना क्या जाना। अब केबीआर पार्क से हाँ राइट मारे वहाँ से। बट अभी हाँ अभी तक यहाँ पहुँचे, अभी तक 11:30 हो गया। अभी जाना बोले तो 1 घंटे से ऊपर लगता मेरे को, अभी कोकापेट जाना। हाँ कब जाएंगे, कब काम करेंगे, कब क्या करेंगे? क्या बोलते हैं गवर्नमेंट को? अब गवर्नमेंट को क्या बोलेंगे सर, गवर्नमेंट को पहले उसको देखना चाहिए क्या करना है, उसका सुधार करना चाहिए। कैसे जाना, पब्लिक के बारे में सोचना चाहिए ना। मालूम नहीं है आप अभी से वन वे? नहीं मालूम, अभी तो मैं कल गया सर, कल गया कल तक, आज नाइट में अभी लग रहा आज से स्टार्ट हुआ। कल सुबह में गया कुछ भी नहीं था, आज से ही स्टार्ट हुआ। ठीक है सर। ఎక్కడి నుంచి వస్తారు బ్రదర్? సార్ జస్ట్ మేము ఫిలిం నగర్ పోవాలి, ఈ చుట్టూ తిప్పుతున్నారు, ఏందో అర్థమైతలేదు. ఇది పని ఏందో నాకేం అర్థమైతలేదు. ఏం ఫ్లైఓవర్లు ఏం కథ. నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా. అన్నిటికన్నా బెస్ట్ ఈ జూబ్లీ హిల్స్ మొత్తం లాక్డౌన్ చేసేస్తే బెటర్గా పని అవుతుంది. 1 వీక్లో పని చేసుకోవచ్చు. ఏం సార్, ఎవరు వ్యాపారస్తులు వీళ్ళంతా ఎక్కడ పోవాలి, ఉద్యోగస్తులు ఎట్లా పోవాలి? ఇట్లా చుట్టూ తిప్పుతుంటే చిన్నదానికి రౌండ్ అంతా తిరగాలంటే మీరు 1 వే చేసినా పోలేని పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్ ఎన్ని బండ్లు ఇప్పుడు ఆగిపోయినాయి. ఎట్లయినాయి, ఒకటి లాక్డౌన్ అన్నా చేయాలి, లేదా జూబ్లీ హిల్స్ డివిజన్లో నడుస్తున్నటువంటి ఆఫీసులు, సాఫ్ట్వేర్ ఆఫీసులకు సెలవులన్నా వేయాలి, ఫ్లైఓవర్ పని చేసుకోవాలి. వారం రోజులు కాదు మీరు అన్నట్టు, 18 నెలలు 2 సంవత్సరాల పైన అవుతుంది మరి ప్రాజెక్ట్ కంప్లీట్ కానీ. మరి అన్ని రోజులు సెల్ఫ్ అంటే కష్టం కదా సార్. ఇంతకుముందు ఫ్లైఓవర్లు కట్టలేదా? ఇంతకుముందు పనులు నడవలేదా? చేసే పని చేసుకుంటూ ఉంటారు. ఏదైతే ఒక పిల్లర్ వేస్తుండో ఆ పిల్లర్ల వరకు మీరు ఏదన్నా రిస్ట్రిక్షన్ పెట్టుకొని 1-2 బండ్లు పోయే దారి ఇడిచినా పనులు నడుస్తూనే ఉంటాడు. వీని తిప్పల వీడు తలకాయ కొట్టుకుంటూ ఏదో చేసుకుంటూ పోతూ ఉంటాడు. కానీ ఈ 1 వే రూట్ వల్ల ప్రాంతం చాలా ప్రమాదం ఉందని నేను అనుకుంటున్నా. జనాలు మళ్ళీ ఇన్ని నెలలు పనులు నడవాలంటే కష్టమే సార్ నాకు తెలిసే వరకు. మరి ఏదైనా ఆలోచన చేయాలి. మన ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు 1 వే చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కడ ట్రాఫిక్ కూడా ఆగదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. గతంలో 2 సార్లు ట్రయల్ అని కూడా చేసారు. చూద్దాం, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి జనాలు కన్ఫ్యూజ్లో ఉండి ట్రాఫిక్ జామ్ అయిందేమో. మరి రేపు ఎల్లుండి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఏమవుతుంది మనం వేచి చూస్తేనే తెలుస్తుంది. నిజంగానే వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అయితే ఈ 1 వే రూట్లో మంచి పోతుందంటే ఒక 3 డేస్లో మనకు తెలుస్తుంది. ఈ రోజు అయితే మాత్రం చాలా ప్రమాదంలో ఉన్నారు జనాలు. మీరు ఎన్ని కిలోమీటర్ ఎక్స్ట్రా తిరుగుతారు? ఇప్పుడు మీరు ఫిలిం నగర్ అని చెప్పారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎంత ఎక్స్ట్రా తిరిగారు మీరు? నేను సార్ డైలీ రూట్ నాది. నేను ఫిలిం నగర్ నుంచి మాదాపూర్ పోయి రావాలి. ఫిలిం నగర్ అంటే మాదాపూర్ బాగానే పోయినా. ఇప్పుడు మాదాపూర్ నుంచి ఫిలిం నగర్ నానికే దాదాపు నాకు ఒక 4-5 కిలోమీటర్ ఎక్స్ట్రా అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు తిట్టి పంపించిండ్రు, మళ్ళీ అటు పోనీయలేదు. మళ్ళీ ఇటు పోతేనేమో కనీసం ఇప్పుడు డబల్ రోడ్ రెండింటికి వేసినా బండ్లు జామ్ అయిపోయినాయి. లెఫ్ట్ రైట్ ఉన్న బండ్లు జామ్ అయిపోయినాయి, ఫ్రీ రోడ్ అసలు లేదు.
అంటే పోలీసులు చెప్తారుగా మధ్య మధ్యలో కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, షార్ట్ కట్స్ మీకు ఐడియా లేదా మరి? లేదు ఎట్లా ఉన్నాయి సార్ షార్ట్ కట్స్, ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు చెప్తున్నారు వాస్తవం. నేను కూడా ఇప్పుడు అడిగినా, నీకు తెలియదా ఫిలింనార్ రూటు? నీకు తెలియదే నువ్వు తిరుగుతున్నావు అంటున్నారు. తెలిసే రూట్లో ఏడా లేవు సార్ షార్ట్ కట్లు. ఒకవేళ ఆ చిన్న షార్ట్ కట్ అంటే ఈ గల్లీ పోయి ఆ గల్లీ పోతే షార్ట్ కట్ అంటారు. షార్ట్ కట్ పోయినా మళ్ళీ నేను నిజంగా ఫిలింనగర్ ఆ రూట్లో పోయినా అనుకో, నేను నందగిరి హిల్స్ నుంచి పోయి అక్కడికి వెళ్ళి దాన్ని అంతా చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఏదైనా సరే దీని గురించి సరైన అవగాహన రావాలి. ప్రజలైతే కన్ఫ్యూజ్లోనే ఉన్నారు. ఎన్ని సోషల్ మీడియాలో చెప్పినా ఎంత చెప్పినా కన్ఫ్యూజ్లోనే ఉన్నారు. వాళ్ళ మైండ్ వేరు ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ వేరు ఉంటుంది. మీరు చెప్పేది వాళ్ళు వినరు, చూడరు. అది అర్థం కాని మీరు చిన్న మ్యాప్ పెట్టి చూపిస్తున్నారు కానీ ఆ మ్యాప్ ద్వారా అర్థమైతే కాదు. ఇంకా చూడాలి ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు సాగుతుంది ఎట్లయితే తెలియదు. గట్టి నిర్ణయం తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆలోచన చేయాలి. ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లుంది? చాలా కష్టం ఉన్నది సార్. ఏం ఎక్కడ చేయాలి? చేస్తారు? ఎటు దిక్కుపోవాలి? బల్కంపేట నుండి వస్తున్నాం, జూబ్లీ హిల్స్ పోతున్నాం. కష్టం అయిపోతుంది సార్. ఏం చేస్తాం? వితౌట్ అన్ప్లానెడ్ ట్రాఫిక్ నిజంగా ఎంత వరస్ట్గా ప్లాన్ చేస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 20 minutes జర్నీ అని 1.5 hours చేస్తున్నారు. అంత వరస్ట్ ప్లానింగ్ అంటే అసలు చెప్పలేము. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? జస్ట్ ఇక్కడ కృష్ణా నుంచి నేను జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్లో 36 రోడ్డుకి వెళ్ళాలి. 20 minutes జర్నీ. ఇప్పుడు దానికోసం నన్ను ఆల్మోస్ట్ అరౌండ్ 6 kilometers ఎక్స్ట్రా జర్నీ విత్ ట్రాఫిక్. అంటే హైదరాబాద్లో 1 kilometer ఈక్వల్ టు ట్రాఫిక్లో 10 kilometers ఈక్వల్. అలాంటి సిచ్యువేషన్లో 6 kilometers ఎక్స్ట్రా అంటే ఆల్మోస్ట్ నేను ఐఎమ్ వేస్టింగ్ మై టైం. అంటే మీ రూట్కి షార్ట్ కట్స్ ఏం లేవా? పోలీసులు చెప్తున్నారు కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి. అక్కడ కాదండి, ఇక్కడ ఏది మన కేబీఆర్ దగ్గర నుంచి డైవర్షన్స్ ఇచ్చారు. 2 రోడ్లలో ఇచ్చారు. ఇటు వెళ్తే రోడ్ నెంబర్ 10, 12కి, ఇటు వెళ్తే చెక్ పోస్ట్ రూట్ అని. కానీ కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ ఇచ్చేటప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇట్లా తిరగొచ్చని ఉంది కదా. ఇటు ఏం చేస్తున్నారు అందరూ? అటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడ డైవర్షన్ అవుతున్నారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మళ్ళీ ముందుకు వచ్చి ఇక్కడ వస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా ఇదిగో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇట్లా వెళ్ళగలుగుతున్నప్పుడు మళ్ళీ అక్కడ పెట్టాల్సిన అవసరమే లేదు, కానీ పెట్టారు. టైం వేస్ట్ నిజంగా టైం వేస్ట్ చేస్తారు. 2 ఏళ్ళు కూడా ఇదే 1 way కంటిన్యూ చేస్తామంటున్నారు. మరి ఎట్లా మీరు ట్రాఫిక్ గారు కనిపిస్తే అడిగాను, ట్రాఫిక్ సిఏ గారు కనిపిస్తే అడిగా ఏంటి పొజిషన్ అని అడిగితే ఇంకో 1.5 year 2 years మీరు ఈ కష్టాలు పడాల్సిందే అని చెప్తున్నారు. అంతేగాని ఏమి ఆల్టర్నేట్ చూపిస్తారో ఇంకా తెలియదు. మరి అడిగా నేను వేరే ఆల్టర్నేట్ చూడాలి సార్, ఇట్లా చాలా కష్టం అని చెప్తే చూస్తాము ఏదో ఆల్టర్నేట్ చెప్తాము అని అంటున్నారు. ఎట్లుండేది? నరకం కనిపిస్తుంది. ఎందుకు? 1 way. 1 wayనా? మరి 2 ఏళ్ళు ఇట్లే ఉంటారట. 2 ఏళ్ళ పబ్లిక్ మళ్ళీ రేపో మాపో క్యాన్సిల్ చేస్తారు చూడు. ఎందుకు? గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుంది. 2 ఏళ్ళు ఇట్లనే ఉంటుందట. క్యాన్సిల్ చేస్తే నువ్వు ఎట్లా అంటావు? చాలా ఇబ్బంది అయితే లేదా పబ్లిక్? నువ్వు ట్రాఫిక్లో ఇరుక్కున్నావు. 20 minutes. 20 minutes చూస్తున్నారు కదా, పబ్లిక్ మొత్తం చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్న పరిస్థితి. సో మనతో పాటు ఇంకొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎటు వెళ్తున్నావు? జూబ్లీ హిల్స్. ఎంతసేపు ఉంటున్నావు ట్రాఫిక్లో? గంట. చూస్తున్నారు కదా, దాదాపు గంటల కొద్దీ ట్రాఫిక్లోనే చిక్కుకుంటున్నాం. సో చాలామంది పబ్లిక్ అయితే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అసలు పోలీసులు ఇంత ఘోరమైన నిర్ణయం ఎట్లా తీసుకుంటున్నారని చెప్పేసి కూడా సో ప్రశ్నిస్తున్న పరిస్థితి. చాలా వరకు 1 kilometer 2 kilometers ట్రావెల్ చేసే వాళ్ళు కూడా దాదాపు చుట్టూ 6 kilometers, దట్టు ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ఉంది. ఒక్క వెహికల్ వెనకాల ఒక వెహికల్ ఉంది. నిజంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అయితే. సో కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఇటు ఏదైతే ఈ బస్సులో వెళ్తున్న వారి ప్రాబ్లం కూడా చాలా వరకు, ఎందుకంటే కిలోమీటర్ వెళ్ళే వాళ్ళు చుట్టూ 5 kilometers తిరిగి వెళ్ళాలి, ఆఫీసులకి లేట్ అవుతుంది. సో చాలా వరకు సఫకేషన్ ఫీల్ అవుతున్న పరిస్థితి. 2 wheelers అయితే ముఖ్యంగా ఎండ చాలా దారుణంగా ఉంది. సో ఆటో వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చిన్న దూరానికి ఇంత దూరం తిప్పుతున్నారని చెప్పేసి కూడా చాలా వరకు సఫర్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద మళ్ళొకసారి ఆలోచించాలి. ట్రాఫిక్ పోలీసులు కూడా దీనికి వేరే ఆల్టర్నేట్ ఏమైనా చూడాలి. గతంలో వర్క్స్ జరగలేదా? వర్క్స్ జరిగినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు? ఇంత కంప్లీట్ బంద్ పెట్టి వర్క్స్ చేయాల్సిన అవసరం ఏంటి? దాదాపు 18 నెలలు అని చెప్తున్నారు ప్రాజెక్ట్స్ కంప్లీట్ కావడానికి. బట్ 18 నెలలలోపు పూర్తయితే ఓకే, బట్ ఇంకా లేట్ అయితే పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా చాలా వరకు వాహనదారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ర్యాపిడో ఓలో వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చాలా దారుణం. ఎందుకంటే మొత్తం 5-6 kilometers చుట్టూ తిరగడం వల్ల సో అటు కస్టమర్లు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో కస్టమర్లు ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి కూడా కొంతమంది ర్యాపిడో బైకర్స్ కానీ ర్యాపిడో ఎవరైతే నడుపుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ బాధ చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్. దాదాపు 1-2 గంటల నుంచి ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన ట్రాఫిక్ ఇంకా కూడా కంప్లీట్ కాని పరిస్థితి. సో ఇంకా దీని ప్రాబ్లం అయితే కంటిన్యూ అయ్యేటట్టే ఉంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంతా పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు. ఎట్లా ఉంది?
చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. చూస్తున్నారు కదా, కనీసం ఆగట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఆగితే ఇంకాస్త టైం వేస్ట్ అని చెప్పేసి కూడా చాలా వరకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. చాలామంది ఫ్రస్ట్రేషన్లో కనబడుతున్నారు. కోపం అంతా కూడా గవర్నమెంట్ తిడుతున్నారు, ఇటు పోలీసులను తిడుతున్నారు. సో గతంలో లేని రిస్ట్రిక్షన్స్ ఇంత ఘోరంగా ఎందుకు పెడుతున్నారు? గతంలో వర్క్ జరగలేదా? వర్క్ జరిగినప్పుడు ఇంత వన్ వేలు పెట్టలేదు, ఇంత ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆపలేదు. సో ఇప్పుడు ఎందుకు ఇంత రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి కూడా అడుగుతున్న పరిస్థితి. సో ఎంతసేపు నుంచి తిరుగుతున్నారు సార్? జగన్ గంట అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను నార్సింగ్ వెళ్ళాలి. చూస్తున్నా కదా, అందరూ దాదాపు గంటలు తిరుగుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో హారన్లు కొడుతూ కూడా వాళ్ళు 1 అవర్ అవుతుంది సార్. మాదాపూర్ వెళ్ళేది ఉంది. ఏం చేయాలి అర్థమవుతలేదు. మొత్తం తిరిగి పోతున్నాం చూడండి. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మాదాపూర్ కంటే? నేను బేగం బజార్ నుంచి వస్తున్నా. బేగం బజార్ నుంచి. ఓకే, అంటే మీరు మామూలుగా కేబీఆర్ పార్క్ చుట్టూ రైట్ సైడ్ వెళ్ళాలి. ఆ రైట్ క్లోజ్ చేసరికి ఇప్పుడు లెఫ్ట్ తిరిగారు. తిరగాలి, అట్లా అవుతుంది. పోయే వరకు కూడా 1 అవర్ పడుతుంది ఇంకా ఈ ట్రాఫిక్లో. తెలీదా మరి ఈ రోజు నుంచి వన్ వే స్టార్ట్ అవుతుందని తెలియదా మీకు? తెలియదు సార్, తెలియదు అట్లా అని. సో నేను ప్రస్తుతం వెంకటగిరి చౌరస్తాలో ఉన్నాను. చూస్తున్నారు కదా, నా వెనక సైడ్ దాదాపు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఏంటంటే రోడ్ నెంబర్ 36 మాదాపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా స్ట్రైట్ వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్, లెఫ్ట్ తీసుకుంటే టీడీపీ ఆఫీస్ వయా పంజాగుట్ట వెళ్ళొచ్చు. ఇటు నుంచి ఏదైతే ఇప్పుడు అక్కడ మనకు ఆపోజిట్ ట్రాఫిక్ జామ్ అయిందో జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకొని వాళ్ళు ఇటు టువర్డ్స్ యూసుఫ్ కూడా వెళ్ళే వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో 3 దిక్కులో కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి కూడా సేమ్ ఇదే పరిస్థితి. ట్రాఫిక్ కంప్లీట్ ఆపుకుంటూ పంపిస్తున్నారు. ఇదే ఈ రూట్ మొత్తం ఇటు యూసుఫ్ కూడా కానీ, కృష్ణనగర్ కానీ, జూబ్లీ హిల్స్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే మైత్రివనం నుంచి వచ్చే వాళ్ళు లెఫ్ట్ తీసుకోకుండా డైరెక్ట్ ఇటు రోడ్ నెంబర్ 36 మాదాపూర్ వరకు అయితే పంపిస్తున్నారు. చాలామంది తెలియకుండా మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే కంప్లీట్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని కేబీఆర్ పార్క్ నుంచి హాస్పిటల్ ఎక్కడైతే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45 మాదాపూర్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైతే వెంకటగిరి నుంచి రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో గంటలు అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెంకటగిరి నుంచి చూసుకుంటే దాదాపు కిలోమీటర్ల మేర ఇప్పుడు వెంకటగిరి ఈ అప్ కూడా చాలా కంజెస్టెడ్ రోడ్డు. సో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులతో పాటు చాలా వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అఫీషియల్స్ కూడా ఏసీపీ లెవెల్ ఆఫీసర్ నుంచి మొత్తం ట్రాఫిక్ సిబ్బంది అంతా దాదాపు 300 పైగా అఫీషియల్స్ కూడా పొద్దున్న నుంచి దాదాపు ట్రాఫిక్ డ్యూటీలో అయితే కనబడుతున్న పరిస్థితి. బట్ ఎక్కడ కూడా ట్రాఫిక్ అయితే తగ్గట్లేదు. పొద్దున్న నుంచి నరకం అనుభవిస్తున్నారు. చాలామంది చెప్పే మాట ఏంటంటే అసలు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మాకు తెలియదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ ట్రాఫిక్ పోలీసులు అయితే గతంలో 2 సార్లు ట్రయల్ రన్ చేశారు. మొదటి నుంచి మనం మాట్లాడేది కూడా గతంలో 2 సార్లు చేసిన ట్రయల్ రన్ కూడా దాదాపు సండేస్ వీకెండ్స్ ఏదైతే చేశారో సో అది పెద్ద మైనస్గా ఈరోజు అయితే మనం చూడవచ్చు. పొద్దున ఏదైతే ఈరోజు ఆగస్టు 18 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పినప్పటికీ సో ట్రాఫిక్ కేబీఆర్ పార్క్ చుట్టూ కాకుండా ఇటు అమీర్పేట, మైత్రివనం, దాదాపు కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు వరకు దీని ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ఇటు చూస్తే ఇటు పంజాగుట్ట నుంచి టువర్డ్స్ అసెంబ్లీ వరకు, లక్డీ కపుల్, ఖైరతాబాద్ అసెంబ్లీ వరకు కూడా ట్రాఫిక్ అయితే మొత్తం జామ్ అయిన పరిస్థితి. సో ఆపుకుంటూ వెళ్తున్నారు. పొద్దున్న నుంచి అయితే నరకం చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా మూమెంట్ కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే 3 సైడ్స్ నుంచి ఒక్కొక్కరుగా ఒక్కొక్క టైం పంపించడంతో కొంచెం ఇక్కడ ట్రాఫిక్ మూమెంట్ అయితే ఎక్కువ ఉంది. సో రోడ్ నెంబర్ 45 కానీ చూస్తున్నారు కదా, మొత్తం ఆ రోడ్ నెంబర్ ఏదైతే జూబ్లీ హిల్స్ 45 ఏరియా చూస్తున్నారో మొత్తం మెట్రో ఏరియా కానీ లేకపోతే మైత్రివనం, కృష్ణానగర్, యూసుఫ్గూడ చెక్ పోస్ట్ ఇదంతా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. సో ఒక్కొక్కరుగా వాళ్ళని పంపిస్తున్నారు. సో పొద్దున్నుంచి అయితే ప్రజలు నరకం చూస్తున్నారు. చాలా వరకు మాకు తెలియదు, అసలు గతంలో వర్క్ జరిగితే ఇంత ఘోరంగా అయితే ఎప్పుడు లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వర్క్ జరిగినప్పుడు కంప్లీట్ ఇంత వన్ వే చేయాలా, వన్ వే చేస్తే గతంలో ట్రాఫిక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే సో చూస్తున్నది ఇక్కడ కొంచెం చెడా ఉండడంతో కూడా చాలా వరకు కొంచెం డ్రైవింగ్ రాని వాళ్ళకైతే చాలా వరకు అయితే ఇబ్బంది ఉంది. కొత్తగా డ్రైవింగ్ వచ్చే వాళ్ళకైతే చాలా వరకు ఇబ్బంది అని చెప్పొచ్చు. సో చాలా వరకు రోడ్లు ఎత్తు పల్లాలు ఉండడంతో ట్రాఫిక్ లాగింగ్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసిన పరిస్థితి. సో ట్రాఫిక్ సంబంధించి చాలా వరకు కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడెక్కడ లాగింగ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. గతంలో 2 ట్రయల్స్ రన్లో వాళ్ళు అబ్జర్వ్ చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ వచ్చారు. బట్ పోలీసులు దానికి ఆలోచించిన దానికి చాలా భిన్నంగా అయితే పొద్దున్నుంచి గ్రౌండ్లో పరిస్థితి ఉంది.
సో ఎక్కడికక్కడ ఇటు వెంకటగిరి చౌరస్తాతో పాటు చాలా వరకు అటు రోడ్ నెంబర్ 36 కానీ 45 కానీ మొత్తం జామ్ అయింది. పొద్దున ఉదయం 9 గంటల నుంచి వెళ్ళి దాదాపు ఇప్పుడు 1 అవుతుంది, మధ్యాహ్నం 1 గంట అవుతుంది. 1 గంట వరకు కూడా సేమ్ ఇదే పరిస్థితి. సో కేబీఆర్ పార్క్ చుట్టూ 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉంది. నెక్ టు నెక్, బంపర్ టు బంపర్ అయితే మూవ్మెంట్ కనబడుతుంది. సో పోలీసులు ఎంత చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు సైన్ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ చాలా వరకు ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ లేదు. చాలామందికి తెలియకపోవడంతో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. రైట్ తీసుకునే వాళ్ళు లెఫ్ట్ తీసుకోవడం, లెఫ్ట్ తీసుకునే వాళ్ళు రైట్ తీసుకోవడం, ఎటు వేళాలు తెలియక చాలామంది గొడవలు పడుతున్న పరిస్థితి కూడా. ఆఫీస్కి లేట్ అవుతుంది. సో చాలాసేపు మేము ట్రాఫిక్లో చిక్కుకొని ఉన్నామని చెప్పేసి కూడా ఎక్కడైతే డ్యూటీలో ఉన్న ఆఫీసర్ల మీద కూడా వాగ్వాదం అవ్వడం, గొడవలు పడడం కూడా జరుగుతుంది. సో మనం ఇంకొక ఇక్కడ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ట్రాఫిక్ ఆఫీసర్లు కూడా గ్రౌండ్లో ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకంటే పొద్దున్నుంచి చాలా బిజీగా ఉంది వాళ్ళ పరిస్థితి. ట్రాఫిక్ అస్సలు కంట్రోల్ కావట్లేదు. గంటలు ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుంటున్నారు ప్రజలు. దానికి సంబంధించి ప్రజలు కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై చేయాలి, దీనికి ఆల్టర్నేట్ ఆలోచించాలి. ఎందుకంటే హెచ్సిటీలో భాగంగా ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి దాదాపు 18 నెలలు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో 18 నెలల కంటే ఇంకా ఎక్కువ అయితే మా పరిస్థితి ఏంటి? 18 నెలలు ఈ నరకం అనుభవించాలా? 1 కిలోమీటర్కి 5 కిలోమీటర్లు తిరగాలా? అసలే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో 5 కిలోమీటర్లు మేము ఎందుకు తిరగాలని చెప్పేసి కూడా వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, మూమెంట్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క సైడ్ నుంచి 1 సైడ్ ఆపి 2 సైడ్ ఆపి 1 సైడ్ పంపిస్తున్నారు. ఒక్కొక్కసారి మూమెంట్ వాళ్ళు సెట్లో చూస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఆగింది, ఎక్కువసేపు ఆగడంతో వాళ్ళు కూడా ఆ సెట్లో భాగంగా ఎట్లయితే చూస్తున్నారో దానికి సంబంధించి. సో చూస్తున్నారు కదా, చాలా సైన్ బోర్డ్స్ కూడా పెట్టారు రోడ్ నెంబర్ 36 కానీ. ఇప్పుడు పొరపాటున వీళ్ళు రైట్ తీసుకోకుండా లెఫ్ట్కి వెళ్తే మాత్రం కంప్లీట్ మళ్ళీ జూబ్లీ చెక్ పోస్ట్ ఉంటే ఎన్టీఆర్ పార్క్, కేబీఆర్ పార్క్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్, మాదాపూర్కి వెళ్ళే వాళ్ళు నేను చెప్పేది ఏదైతే యూసుఫ్గూడ్ నుంచి వచ్చేవాళ్ళు ఈ సైన్ బోర్డు చూడకుండా పొరపాటున లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఎన్టీఆర్ పార్క్ నుంచి టీడీపీ ఆఫీస్ నుంచి మళ్ళీ స్ట్రేట్ క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళీ చుట్టూ ఒమేగా హాస్పిటల్ అంతా తిరిగి మళ్ళీ ఇటు రావాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా సైన్ బోర్డ్స్ని పోలీసులు కూడా చెప్తారు, సైన్ బోర్డ్స్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. బట్ సైన్ బోర్డ్స్ ఎవరు కూడా ఈరోజే మొదటి రోజు కావడంతో కూడా చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు. సో పోలీసులు చెప్పేది ఏంటంటే మొదటి రోజే కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. పోను ప్రజలకు కూడా అలవాటు అవుతుంది, ప్రజలకు కూడా అవగాహన వస్తుంది. ఏ రూట్లో వెళ్తే మాకు ఈజీగా అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా సో ఒక అవగాహన వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ కొంచెం చూస్తున్నాం కదా, రోడ్డు కొంచెం ఎత్తు పల్లాలు ఉండడంతో కూడా చాలా వరకు వెహికల్స్ కూడా బంపర్ బ్యాక్ సైడ్ తాకడం, వెహికల్కి వచ్చి స్లో మూమెంట్ కూడా మనం గమనిస్తున్నాం. సో చాలా వరకు కూడా సైన్ బోర్డులు ఎవరు గమనించట్లేదు. పోలీసులు ఎంత చెప్పినప్పటికీ, ఎంత వారించినప్పటికీ కూడా చాలా వరకు చూస్తున్నాం కదా, మొత్తం ఇక్కడ కూడా ట్రాఫిక్ ఆపి మరీ పంపించడంతో చాలా వరకు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఎంతసేపు నుంచి ఎంతమంది ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంతసేపు? అరగంట పట్టిందండి. చూస్తున్నారు కదా, దాదాపు అరగంట పట్టుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పబ్లిక్ కొంచెం ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు. హార్న్స్ కొట్టి పోలీసులకు తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో పోలీసులు మూమెంట్ చూసి మరీ పంపిస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ కొంచెం ఒత్తిడి పెరగడంతో అటు సైడ్ కూడా పంపిస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే పొద్దున్నుంచి ఇదే నరకం, ప్రత్యక్ష నరకం చూస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒక వాహనదారుడు అయితే ఇక్కడ ముక్కుంటే ఇదంతా తిరిగి రావాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. పోలీసులకు కూడా దీనికి ఆల్టర్నేట్ ఆలోచించండి, వచ్చే 2 ఏళ్ళు ఈ నరకం అయితే మేము అనుభవించలేం, దీనికి సంబంధించి షార్ట్ కట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఎక్కడ కూడా షార్ట్ కట్స్ కనబడతలేవు. సో షార్ట్ కట్స్ సంబంధించి మాకు రోజు రెగ్యులర్గా తిరిగేదానికంటే ఎక్కువ 5-6 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. సరే 5-6 కిలోమీటర్స్ ఎక్కువైనా మంచిదే, బట్ ట్రాఫిక్ లేకుండా ఉంచితే బాగుండు. బట్ ట్రాఫిక్ మాత్రం ఇన్ని గంటలు పడుతుందని చెప్పేసి కూడా వాహనదారులు అయితే చాలా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో వెంకటగిరి నుంచి అయితే కొద్దిగా మూమెంట్ ఇప్పుడిప్పుడే కొంచెం పోలీసులు తమ కంట్రోల్కి తెచ్చుకుంటున్నారు. సో మొదటి రోజు కాబట్టి చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. సో పోను అలవాటు అయిపోతుంది, పోను అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఎవరు ఎటెళ్ళాలో చాలా తెలిసిపోతుంది కాబట్టి ఇంత ట్రాఫిక్ మళ్ళీ వచ్చే రోజులు ఉండదని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. సో చూద్దాం మళ్ళీ వచ్చే రోజులు ఇంకెట్లా ఉంటుంది అనేది. సో ఏం చెప్తారు? ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందన్న, ఫుల్ ట్రాఫిక్ ఏంది ఇది? కానీ చేస్తున్న మంచి పనే, కానీ కొంచెం ట్రాఫిక్ని కొంచెం మంచి ప్లాన్ చేస్తే మంచిగా అవుతుంది. 1 వే ఎందుకు చేస్తున్నారు? సో అదే చెప్తున్నారు, ప్రభుత్వం మంచి పని చేస్తున్నా బట్ ట్రాఫిక్ సంబంధించి ఇంకేమైనా ఆల్టర్నేట్స్ చూడాలి. ఎందుకంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే పర్సనల్ పనుల మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా వరకు పొద్దునుంచి అయితే
ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి ఆల్టర్నేట్ ఆలోచించి మనతో పాటు ఇక్కడ పొద్దునుంచి విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. తను ఇక్కడే రెగ్యులర్గా జాబ్ చేస్తుంటారు. బ్రదర్, ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది? 1 వే అంటే ఫ్రీగా ఉంటుందని చెప్పారు, మరి పొద్దునుంచి ఇంత జామ్ ఎందుకు అవుతుంది? రొటీన్గా అలవాటు పడ్డారు కదా, వచ్చే వేలో అలవాటు పడి ఉన్నారు. కొంచెం డైవర్షన్ అయితే బాగుంటుంది. మాకు కూడా పబ్లిక్ సహకరించాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు ఉంటుంది అనుకున్నారు మీరు? గతంలో 2 ట్రయల్ రన్స్ చేసినప్పుడు చాలా వరకు ఫ్రీగా ఉండే మూమెంట్, మరి ఈ రోజు ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది? మరి ఫస్ట్ రోజు కదా సార్, ఫస్ట్ రోజు కదా, కొంతమంది పబ్లిక్ అలవాటు పడితే చేంజెస్ అవుతుంది. పబ్లిక్ ఏమన్నా తిడుతున్నారా? ఎందుకంటే 1 కిలోమీటర్ సహకరిస్తున్నారు, పబ్లిక్ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. మాకు కూడా ఎక్కువ దూరం తిరిగేయాల్సి వస్తుందని చెప్తున్నారు. కొంచెం అర్థం చేసుకుంటారు సిచ్యువేషన్. వాళ్ళ కోసమే కదా ఫ్లైఓవర్స్ ఇవన్నీ, వాళ్ళ కోసమే కదా.